ఏంటి నీళ్లు మన మాటల్ని విని మంచి మాటల్ని చెడు మాటల్ని కూడా గుర్తిస్తాయా? జపాన్ కి చెందిన మసారు ఎమోటో అనే రీసెర్చర్ చేసిన వాటర్ మెమొరీ ఎక్స్పెరిమెంట్ వరల్డ్ వైడ్ గా చాలా ఫేమస్ అయ్యింది. ఇతను 2 వేరు బాటిల్స్ లో నీళ్లు తీసుకొని రోజు ఒక దానితో ప్రేమగా పాజిటివ్ గా మాట్లాడి సాఫ్ట్ మ్యూజిక్ వినిపించాడు. మరో బాటిల్లో ఉన్న వాటర్ తో నెగటివ్ గా మాట్లాడుతూ హార్డ్ మ్యూజిక్ వినిపించాడు. ఇలా చేసిన కొన్ని రోజుల తర్వాత మైక్రోస్కోప్ కింద టెస్ట్ చేస్తే పాజిటివ్ మాటలు వినిపించిన వాటర్ మాలిక్యూల్స్ ఇలా డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ ఫామ్ చేశాయి. అదే నెగటివ్ మాటలు హెవీ మెటల్ మ్యూజిక్ వినిపించిన వాటర్ ఇలాంటి క్లమ్జీ అండ్ అన్బ్యాలెన్స్డ్ స్ట్రక్చర్ ఫామ్ చేశాయి. ఇది వాటర్ మెమొరీ ఆఫ్ ఎమోషన్ అని ఎమోటో గారు అనలైజ్ చేశారు. అయితే హ్యూమన్ బాడీలో అరౌండ్ 60% వాటర్ కంటెంట్ ఉంటుంది. సో అది హ్యూమన్ ఎమోషన్స్ అండ్ మోటివ్స్ కి రియాక్ట్ అవుతుందని, అందుకే ఎప్పుడూ పాజిటివ్ గానే మాట్లాడాలి, పాజిటివ్ వే వినాలని చెబుతూ ఉంటారు. అయితే ఈ రీసెర్చ్ పై కొందరు సైంటిస్టులు డౌట్లు రేస్ చేశారు. అయినా కానీ ఎమోటో గారు రాసిన ద హిడెన్ మెసేజ్ ఇన్ వాటర్ అనే బుక్ న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ గా రికార్డు క్రియేట్ చేసింది. సో ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో మీకే బాగా తెలుసు. వెంటనే వాళ్ళతో షేర్ చేయండి.